తోట మురళీకృష్ణ గారు. ఆయన రిటైర్డ్ ఐజీ, మొన్నటి వరకు రాయలసీమ ఐజీ రేంజ్గా కూడా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తోట మురళీకృష్ణ గారు. అలాగే ఐఏఎస్ వెంకటేష్ గారు ఉత్తరప్రదేశ్లో రెరా చైర్మన్గా పనిచేశారు. అలాగే ఉత్తరప్రదేశ్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కూడా పనిచేశారు. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. రెరా అంటే అసలే సాధ్యం కాదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేది, ఎన్కౌంటర్లు, యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఏరివేయడాలు ఇవన్నీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ అసలు ఉద్యోగం చేయాలంటేనే భయం. అలాంటిది యోగి ఆదిత్యనాథ్ గారి టైంలో ఆయన చెప్పినట్టుగా అంత పవర్ఫుల్గా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఆయన ఐఏఎస్ వెంకటేష్ గారు యూపీ చీఫ్ ఎలక్షన్ కమిషన్గా పనిచేశారు. రైట్ నౌ రెరా చైర్మన్గా ఉన్నారు. అలాగే ఈయన చాలా యోగి ఆదిత్యనాథ్ గారికి అత్యంత సన్నిహితుడిగా కూడా అక్కడ స్టేట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి. మొన్నటి ఎపిసోడ్లో కేఎస్ ప్రతాప్ గారు అక్కడ డీజీపీగా పనిచేశారు యూపీలో అని చెప్పాను కదా. కేఎస్ ప్రతాప్ గారు అలాగే ఐఎస్ వెంకటేష్ గారు ఇద్దరు కూడా తోడల్లుళ్ళు అనమాట. ఇద్దరు అక్క చెల్లెళ్ళని పెళ్లి చేసుకున్న తోడల్లుళ్ళు. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన లిస్టులో చాలామంది అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి కొడుకులు ఉన్నారు, అలాగే తోడల్లుళ్ళు ఉన్నారు, బావమరుదులు ఉన్నారు. ఇలా అనేక మంది అక్కడక్కడ ఉన్నారు. అందులో ఉన్న బంధువులే ఉన్నారు, కానీ దేశవ్యాప్తంగా ఉన్నారు.